నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా. సార్ మనం చూస్తే చేబ్రోలు కిరణ్ని టచ్ చేసి వాస్తవానికి కిరణ్ మాట్లాడినట్టు మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తప్పే అని చెప్పి ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు, గంటాపదంగా చెప్తున్నాం. ఏ మహిళను అన్నా సరే తప్పే అని చెప్పేసి. అయితే కిరణ్ విషయాన్ని వైసీపీ వాళ్ళు చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేయడంతో ఇప్పుడు అది తేనె తుట్టెపైన రాయి కొట్టినట్టుగా అవుతుంది. ఎందుకంటే దాదాపు 2019-24 దాకా ఎన్ని అక్రమాలు, ఎన్ని అవినీతులు, ఎంతమంది మహిళల్ని కించపరుస్తూ న్యూడ్ వీడియో కాల్ చేస్తూ మహిళల్ని ఎంతెంత ఇబ్బంది పెట్టారని మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు వాళ్ళని మీరు ఏం చేస్తారు అంటూ కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఏపీ ప్రజలు. మొత్తానికి నిజంగా తేనె తట్టుని కదిలించినట్టుగా ఉందా కిరణ్ ఇష్యూ అంటే ఏం చెప్తారు? ఇది ఒక సామెత కాదండి, తేనె తుట్టని కదిలించడమే కాదు, అద్దాల మేడలో ఉండి ఇతరుల మీద గడ్డలేయటం లాగా ఉంది. అలాగే ఎంకి పెళ్ళి సుబ్బికి సావుకొచ్చినట్టు అలాంటి అనేక సామెతలు నాకు గుర్తొస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఒక్క సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు గతంలో జరిగిన ఇదే తరహా తెలుగు వైఎస్ఆర్సీపీ నాయకులు, అందులోనూ సీనియర్ శాసనసభ్యులు నిండు శాసనసభలో మాట్లాడిన మాటలు అప్పటికన్నా కూడా ఇప్పుడు మూడింతలు వైరల్ అవుతున్నాయి. అప్పుడు వీళ్ళు మహిళల పట్ల ఎలాంటి మాటలు మాట్లాడారని వైరల్ అవ్వటం వలన ఇప్పుడు ప్రజల్లో ఒక ఇది వచ్చింది. తెలుగుదేశం ఒక మార్గదర్శనం చేసింది. అంటే ఎటువంటి కేసుల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా వాటి మీద కేసులు నమోదు చేయాలి అనేది గతంలో వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి స్పృహ లేదు. మన వాళ్ళే తిట్టారు కాబట్టి ఇది వాళ్ళ హక్కు, కాబట్టి దీని మీద మనం అసలు స్పందించాల్సిన అవసరం లేదు అని వాళ్ళు ఊరుకున్నారు. ఇప్పుడు వాటిని సోషల్ మీడియా బాగా యాక్టివ్గా వైరల్ చేసేటప్పటికి ప్రజలందరికీ ఒక కుడి చేత్తో ఒకటి, ఎడం చేత్తో ఒకటి పెట్టుకుని ఇప్పుడు కిరణ్ కేసుని ఇక్కడ చూస్తున్నారు, వంశీ మాట్లాడిన మాటలు ఇట్లా చూస్తున్నారు. రెండు సేమ్ టు సేమ్ జిరాక్స్, ఒక పేపర్ని జిరాక్స్ తీస్తే ఎలా వస్తుందో, ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో తెలియదు, డిటో ఉంటాయి కదా, మ్యాటర్ అని మారుతుందా? ఇప్పుడు సేమ్ వంశీ మాట్లాడిన మాటలు ఆ రోజున, ఇవాళ కిరణ్ మాట్లాడింది ఇవాళ, డేట్లు మారినాయి తప్ప సబ్జెక్ట్ అదే. అలాగే పర్సన్స్ మారారు తప్ప సబ్జెక్ట్ అదే. ఆ రోజు భువనం గారు అయితే ఇవాళ భారతం గారు అయింది. మరి ఇలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ అతను వాళ్ళ పార్టీ కార్యకర్త లేకపోతే సోషల్ మీడియా కార్యకర్త అయినప్పటికీ కూడా అతని మీద కేసు బుక్ చేసినప్పుడు ఇతని మీద కూడా అదే సెక్షన్స్ పెట్టండి అని అడుగుతున్నారు. సేమ్ కేసు డిటోగా పెట్టి అతన్ని ఎక్కడ పెట్టారో ఇతను కూడా అక్కడే పెట్టండి. అలాగే అతను బూరగడ్డ అనిల్ మాట్లాడిన మాటలకు కూడా అదే అలాంటి కేసే పెట్టండి. తర్వాత గతంలో ఈ గోరంట్ల మాధవ్ మాట్లాడిన మాటలకి తర్వాత నేకెడ్గా వీడియోలు తీసిన ఇవి ఉన్నాయి. తర్వాత అతను డోర్ డెలివరీ ఇచ్చిన అనంతబాబు ఇవి ఉన్నాయి. తర్వాత ఇట్లా వీళ్ళందరినీ కూడా కేసులు పెట్టండి. ఇప్పుడు అతను రాంబాబు ఇవాళ నేను ఒక పెద్ద లాయర్ని అని కోర్టుకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. సంజన సుకన్య ఆ కేసులు బాడీలో ఏమేమి చేయించుకుంటాడని అడిగాడు కదా. ఇవన్నీ కూడా డిటో ఎట్లాంటి సెక్షన్లో అప్లై అవుతాయో అన్నీ పెట్టి నడపండి. అంతే తప్ప ఒక్క కిరణ్ ఒక్కడే ఇవాళ జెండా ఎక్కించడం కాదు. కిరణ్కి వంశీకి మాట్లాడిన దాంట్లో తేడా ఏమన్నా ఉందా? సేమ్ సబ్జెక్టు, అతను ఏం మాట్లాడాడో ఒక్క మిల్లీగ్రామ్ కూడా తేడా లేదు. కాబట్టి వాళ్ళ ప్రజల్లో ఒక అవేర్నెస్ అయితే వచ్చింది. తెలుగుదేశం వాళ్ళు వెంటనే కేసు బుక్ చేయటం ఏంటి, అరెస్ట్ చేయటం ఏంటి, అతన్ని వెంటనే రిమాండ్కి పంపటం ఏంటి, తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేయటం ఏంటి. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా కిరణ్ మీద పెట్టాల్సిన సెక్షన్స్ కన్నా కూడా హెవీ సెక్షన్స్ పెట్టారని మ్యాజిస్ట్రేటే తప్పు పట్టాడు. ఎవరైతే ఆ రూరల్ మంగళగిరి సిఐని ఛార్జ్ మెమో ఇవ్వమన్నాడు అతనికి. అంటే నీకు భారత న్యాయ సంహిత తెలీదా? ఏ సెక్షన్స్? భారత న్యాయ సంహిత అంటే ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్నే భారత న్యాయ సంహిత అని మార్చారు. సెక్షన్స్ కూడా కింద మారినాయి తప్ప నంబర్సు, నేరాలు ఘోరాలు ఒకే రీతిలో ఉంటాయండి. ఆ రోజు వంశీ మాట్లాడిన మాటలకి ఇవాళ కిరణ్ మాట్లాడిన మాటలకి ఏం తేడా లేదు. అంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, ఇప్పుడు బిఎన్ఎస్ అయింది. అది అంతే, బిఎన్ఎస్ అయింది. 111 సెక్షన్ పెట్టడం వలన ఆ సెక్షన్స్ ఒకసారి ఉరి వేసే సెక్షన్ ఉంది, జీవితకాలం పడేటట్టుంది, 10 లక్షల జరిమానా పడేటట్టుంది. అవతల మనిషి కనుక చనిపోతే, ఒకవేళ చనిపోకపోతే 5 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, హెవీ సెక్షన్స్. కానీ ఇది ఒక సోషల్ మీడియాలో జరిగిన ఒక అఫెన్సే తప్ప ఇది
డైరెక్ట్గా జరిగిన అఫెన్స్ ఏం లేదు. కాదు. ఓరల్గా మాట్లాడిన మాటలే ఇలాంటి మాటలు మరి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ మాట్లాడారు. ఇప్పుడు ప్రజల్లో ఒక అవేర్నెస్ ఏమొచ్చిందంటే ఓహో ఇట్లా సెక్షన్ల కింద ఇంత కేసులు పెట్టడానికి గతంలో అవకాశం లేదు కావని అందుకే వీళ్ళ నాయకుల మీద ఎవరి మీద పెట్టలేరు. మరి తెలుగుదేశం వాళ్ళు చూపించారు కదా, ఇప్పుడు వీళ్ళ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కూడా పెట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీదే ఉంది. మీరు ఇంటి అయినాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెడతారా అనే ప్రశ్న వచ్చింది. మీ పార్టీ వాళ్ళు కాబట్టి ఇప్పుడు మన ఇంటి బిడ్డ అయితే మనం దెబ్బ గట్టి కొడతామండి, అదే తప్పు పొరుగింటి బిడ్డ చేస్తే కొట్టలేం కదా. కానీ అది అట్లా ఉండకూడదు కదా. ఇప్పుడు చేసిన తప్పు ఒకటే అయినప్పుడు మన ఇంటి బిడ్డకైనా పొరుగింటి బిడ్డకైనా అదే శిక్ష వేయాలి. పెద్ద మనిషి అదే అన్నా. ఇప్పుడు అతను మనం చూసుకుంటే ఇప్పుడు ఆ ఇంటి పెద్ద ఆయనండి, ఈ ఇంట్లో జరిగిన తప్పు అందులో పొరుగింటి బిడ్డ ఉన్నాడు, ఇంటి బిడ్డ ఉన్నాడు, ఇద్దరికీ సమానం వేయాలి. అంతేగాని మన ఆడిని కొట్టేసి చంపేసి ఆడిని వదిలేయలేం కదా. అట్లానే ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారంటే కూటమి ప్రభుత్వ పెద్దలు ఏదైతే ఈ ఇట్లాంటి కేసు నమోదు చేశారో, ఎవరో అయితే తప్పు చేశారో గతంలో అన్ని రికార్డ్స్ ఉన్నాయి, వీడియో రికార్డ్సే ఉన్నాయి, అవే పెట్టండి. పెట్టినప్పుడు అందరికీ సమన్యాయం జరిగినట్టు ప్రజలకు కూడా తెలుస్తుంది. తర్వాత సమన్యాయం చేయటం కూడా ప్రభుత్వ బాధ్యత. అంతేగాని కొంతమంది దోషుల్ని వదిలేసి కారణాలు ఏమన్నా కానీ కొంతమంది దోషుల్ని శిక్షించడం అంటే అది సమన్యాయం జరిగినట్టు కాదు. ఇప్పుడు అది మీరు అన్నట్టు అది వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తర్వాత అట్లాగే ఏదో అంటారు చూసారా, నిప్పుతో పాటు సమ్మిడి దెబ్బలని. ఇప్పుడు కిరణ్ని తీసుకెళ్తున్నప్పుడు గోరంట్ల మాధవ్ గతంలో ఒక పోలీస్ అధికారి, తర్వాత ఒక ఎంపీగా పనిచేసిన వ్యక్తి, అనంతపూర్ జిల్లా ఆయన వచ్చి ఈయన్ని అటాక్ చేసి చంపాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు గతంలో మరి వంశీ కూడా అదే మాటలు మాట్లాడినప్పుడు అసెంబ్లీలో తెలుగుదేశం వాళ్ళు ఎవరు చంపలేదు కదా, కొట్టలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకున్నాడు కానీ కటు మాట కూడా మాట్లాడలేదు కదా వాళ్ళ భార్యల గురించి. మరి అట్లాంటప్పుడు ఇవాళ ఈ ఇతను గోరంట్ల మాధవ్ ఏ ఉద్దేశంతో అటాక్ చేయడానికి ప్రయత్నించాడు? పోలీసులు ఉన్నా కూడా పోలీసులను కూడా ధిక్కరించి, పోలీసులు ఇంకా సార్ అంటున్నారు, మర్యాద ఇస్తున్నారు. మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను ఒక దురుద్దేశంతో వచ్చాడు. మరి పోలీస్ కాన్వాయ్ మీద అటాక్ చేశాడంటే ఎంత బలగంతో వచ్చి ఉండాలి? వ్యూహం లేకుండా, సరైన బలం అంచనా లేకుండా రాడు కదా. అతను ఒక పోలీస్ అధికారి, తర్వాత ఇద్దరు పోలీసులు కూడా ఇసురు అవతల పడేసి మళ్ళీ కిరణ్ మీద దాడి చేయడానికి వచ్చాడు. మళ్ళీ ఇంకో పోలీస్ అధికారి అప్పుడు దిగాడు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తే కదా ఇతను, ఏముందలే మన ఇద్దరు దిగారు, ట్యాకిల్ చేయగలుగుతారు అనుకున్నాడు. ఇద్దరిని ఇసిరేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఆయన దిగాడు. అంటే పరిస్థితి ముదిరింది. ఏదో తొండ ముదిరి ఊసరి వెళ్ళి అంటారు సరే. అతను మరి ఇప్పుడు అట్లాంటి గోరంట్ల మాధవ్ మీద కూడా గట్టి సెక్షన్లు పెట్టాలి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. అందులో పోలీసు కస్టడీలో ఉన్న ముద్దాయి మీద దాడి చేయటం అనేది వేరు. ఇప్పుడు మీ మీద నా మీద రోడ్డు మీద వెళ్తుంటే దాడి చేస్తే పెద్ద ఇష్యూ కాదు. మన పోలీసులు చెరుకు రెక్క పట్టుకుని మన జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు అనుకోండి, ఒకసారి వెహికల్ కూడా ఉండదు. ఒక వ్యక్తి వచ్చి మన తీసుకెళ్తున్నప్పుడు మన మీద దాడి చేస్తే దాని తీవ్రత 5 రెట్లు ఎక్కువ ఉంటుంది మామూలుగా ఉన్నప్పుడు కన్నా. పోలీసు సంరక్షణలో ఉన్నాం మనం, పోలీసులు మన తీసుకెళ్తున్నారు స్టేషన్కి, అతను ఎవరు వచ్చి దాడి చేయడానికి చట్టం మన మీద చర్య తీసుకుంటుంది, అంతే కదా. చట్టాన్ని కాదని ఇతను అతిక్రమించి వచ్చినప్పుడు అతను పెద్ద నేరస్తుడి కిందే అవుతాడు. అందులో పోలీసు బలగాలు 2-3 వెహికల్స్ ఉన్నాయి అక్కడ. 3 వెహికల్స్ ఉన్నప్పుడు వచ్చి దాడి చేశాడంటే అతను ఏ ఉద్దేశంతో దాడి చేశాడు? ఇప్పుడు కిరణ్ చేసింది తప్పు కాబట్టే కదా పోలీసులు అరెస్ట్ చేశారు. శిక్షించాల్సింది నువ్వు కాదు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి, ఇంట్రాగేట్ చేయాలి, అతన్ని మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. తర్వాత ఎట్లాగూ దీనికి పంపారు రిమాండ్కి. ఇప్పుడు అట్లాగే ఈ కేసుల్లో ఎవరైతే మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేశారో, అది వైఎస్ఆర్సీపీ నాయకులు అవనండి, లేదా తటస్థ వ్యక్తులు కానివ్వండి, ఎవరైనా దుర్మార్గమైన క్రిమినల్స్ కానివ్వండి, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మీరు అన్నట్టుగా వల్లభనేని వంశీ గతంలో వ్యాఖ్యలు ఏదైతే చేశాడో సేమ్ టు సేమ్ అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా కిరణ్. ఇప్పుడు ఏపీ ప్రజలు ఇంకొక ప్రశ్న ఏం లేవనెత్తుతున్నారంటే, కిరణ్ ఒక టీడీపీకి సంబంధించి ఒక వార్డు మెంబర్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, కనీసం ఒక ఒక కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ కూడా కాదు. అలాంటిది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓన్లీ ఒక ఏమంటారు సానుభూతిపరుడు మాట్లాడితే ఇంతగా శిక్షిస్తే, అసలు అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ మాట్లాడిన దాన్ని ఇంకా ఎంత పెద్ద ఎత్తున చూడాలి? అది ఎంత అంటే అసెంబ్లీ సాక్షి అంటే అసెంబ్లీలో రికార్డ్ అయి కూడా ఉంటుంది అది. సో
వల్లభనేని వంశీకి సంబంధించి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు? సేమ్ ఒక రోజు ఎక్కువ కాదు, ఒక సెక్షన్ తక్కువ కాదు, అదే 111 సెక్షనే పెట్టి అరెస్ట్ చేయాలి. ఇతన్ని ప్రొడ్యూస్ చేసినట్టే అది వేస్తారు కదా, ముఖానికి ముసుగేసి ప్రొడ్యూస్ చేయాలి, డస్ట్బిన్ కవర్ చేయాలి, డస్ట్బిన్ కవరేజ్ చేయాలి. ఎందుకంటే ఎవరికైనా సమన్యాయం, అంతేగాని ఎమ్మెల్యేలకైతే ఒకటి, ఎక్స్ఎంపీలకైతే ఒక న్యాయం లేదండి. కాబట్టి ఇప్పుడు గోరంట్ల మాధవన్ కూడా కోర్టుకు తీసుకెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే మరి ఎస్పీ గారి ముందు ప్రొడ్యూస్ చేశారా లేదా తెలియట్లేదు. అరెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా ప్రొడ్యూస్ చేసి చూపించుండాల్సింది. కిరణ్ మీద హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తి గోరంట్ల మాధవ్, ఈయన ముసుగులో ఉన్నాడని సేమ్ పెట్టాలి. అంతేగాని అప్పుడు ఈ ప్రభుత్వం చెప్పినట్టే పోలీసులు వ్యవహరించారు కదా, మరి ఆ గతంలో ఉన్న పోలీస్ రికార్డులు తీసి వంశీ మీద కూడా పెట్టమనేది మీరు అన్నట్టు ప్రజలందరిలోనూ వచ్చింది. ఈవెన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా అడగాలి, సమన్యాయం మాకు కూడా అమలు చేయమని. అంతే కదండి. ఇప్పుడు మీ పార్టీ వాడి మీద మా సోషల్ మీడియా వాళ్ళు అడిగారు, మీరు చేశారు. అట్లాగే మేము కూడా నాగరిక సమాజంలో ఉన్నాం కాబట్టి మా వాళ్ళ మీద కూడా పెట్టమంటున్నాం. మా వాళ్ళ మీద తప్పించమని మేము అడగట్లేదని చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు మా వాళ్ళ మీద కూడా పెట్టండి, సమన్యాయం జరిగినట్టు ప్రజలు కూడా కనపడాలి. అంతేగాని మా వాళ్ళని కనుక వాళ్ళు మీరు వదిలిపెట్టేస్తే రేపు ఆ అపనింద మా మీద పడుతుంది, మేమేదో కేసులు పెట్టకుండా ఒత్తిడి చేసామని. ఇవాళ సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే చెబుతున్నారో మా మూలాన్ని కిరణ్ మీద పెట్టారని, మీకు మరి మీ వాళ్ళ మీద పెట్టించుకునే అంత సంస్కారం మీకు ఎందుకు లేకపోయింది? ధైర్యం మాట్లాడాలి కదండి, ఖచ్చితంగా మాట్లాడాలి. అది అప్పుడు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు. అంతేగాని మాకు ఒక న్యాయం, పక్కాడికి ఒక న్యాయం అంటే ప్రజలు రేపైనా వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా దీనిపైన ఏదైతే కూటమి ప్రభుత్వం తగు సమన్యాయం అయితే జరగాలని అయితే కోరుకుంది. ఖచ్చితంగా. నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.